ఐటీ వాళ్ళకి మేము ఆల్మోస్ట్ ఒక ప్రొఫార్మా ఒక ప్రోటోకాల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మా హాస్పిటల్లో. యూ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో దీస్ 3 రూల్స్ అని చెప్పేసి. ఓకే మొదటిది 60-60 రూల్ అని అంటాం అనమాట. ఓకే డోంట్ ఎక్సీడ్ ద హియరింగ్ వాల్యూమ్. 60% ఆఫ్ యువర్ హియరింగ్ వాల్యూమ్. మీరు ఏ గ్యాడ్జెట్ అయితే వాడుతున్నారో 60% కంటే వాల్యూమ్ పెంచుకోవద్దు, 60 minutes కంటే అది వాడద్దు. ఈ 60-60 రూల్ కంపల్సరీ. ఎందుకంటే మీరు సగం టైం జూమ్ మీటింగ్స్లో ఉంటారు, సగం టైం హెడ్సెట్స్తోనే ఉంటారు. కాబట్టి ఈ 60 minutes అయిపోగానే టేక్ బ్రేక్ ఫర్ అబౌట్ 5 to 10 minutes. 15 minutes తీసుకుంటే ఇంకా మంచిది. ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్. నంబర్ 2, ఇన్వెస్ట్ ఇన్ గుడ్ హెడ్సెట్. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఎడిటింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, రికార్డింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, ఐటీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, చిన్న పిల్లలు స్కూల్ వర్క్ చేసుకునే దగ్గర నుంచి వరకు హెడ్సెట్ అనేది వాడుతున్నారు. ఈ హెడ్సెట్స్లో రకాలు ఉంటాయి మీరు చెప్పినట్టు. ఇన్ ద కెనాల్ లోపల పెట్టుకునేవి, లేదా ఓవర్ ద ఇయర్ పైనుంచి పెట్టుకునేవి. ఓవర్ ద ఇయర్ మాత్రమే తీసుకోండి, ఎందుకంటే న్యాచురల్ ఇయర్ హియరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్సెట్స్ అనేవి వాడండి. ఎందుకోసము అంటే దే ఆర్ డిజైన్ ఇన్ సచ్ ఎ వే దట్ బయట ఉన్న ambient నాయిస్ నంతా క్యాన్సిల్ చేసేసి మీరు ఏదైతే కాన్సన్ట్రేట్ చేసి వినాలనుకుంటున్నారో ఆ శబ్దాన్ని మాత్రమే వినగలుగుతారు. లేకపోతే బయట నాయిస్ 50 decibels ఉంది అంటే మీరు ఇక్కడ శబ్దం అనేది వినపడక ఆ 60% వాల్యూమ్ కాస్త మీరు 80% 90% పెట్టుకొని అని చెప్పి ఇంకా గట్టిగా వినాల్సి వస్తుంది. తెలియకుండానే వాల్యూమ్ అనేది పెంచుకుంటాం. సో ఇన్వెస్ట్ ఇన్ గుడ్ హెడ్సెట్ అండ్ స్పెషలీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్. మూడవది, మంచి వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని చోట్ల సౌండ్ ప్రూఫ్ రూమ్స్ అని, ఇంట్లో వర్క్ చేస్తున్నాము, సౌండ్ ప్రూఫ్ రూమ్ అనేది పాసిబుల్ కాదు. అలాంటప్పుడు రగ్స్ వేసుకోండి, మంచి కర్టన్స్ వేసుకోండి, సౌండ్ అబ్జార్బ్ అయిపోతుంది. కిటికీ దగ్గర కూర్చోవడం అలాంటివి పెట్టుకోవద్దు, పక్కనే కన్స్ట్రక్షన్ వర్క్ ఉంటుంది, దానివల్ల శబ్దం వల్ల ఇంకా వాల్యూమ్ పెంచుకుంటారు. సో వాల్యూమ్ అంతా కట్ డౌన్ చేసేది సౌండ్ అబ్జార్బింగ్ మెటీరియల్స్ చెక్క కానీ కర్టన్స్ కానీ రగ్స్ కానీ పెట్టుకోండి. అండ్ ఎక్కువ శబ్దం రాకుండా ఉండేటట్టు కార్నర్కి అనేది పెట్టేసుకొని ఒక మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్తాం. ఈ 3 రూల్స్ కనుక పాటిస్తే మా అవసరం మీకు రాదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.